తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ అక్కడ ఉన్న ఒక మహా పవిత్రమైన నాగతీర్థం గురించి చాలా మందికి తెలియదు. ఈ నాగతీర్థం దర్శించుకుంటే నాగదోషం తొలగుతుందా? సంతానం లభిస్తుందా? ఈ తీర్థం వెనుక ఉన్న స్థల పురాణం విశిష్టత ఏమిటి? ఈ తీర్థాన్ని ఎలా దర్శించాలి? అక్కడికి ఎలా వెళ్ళాలి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. తిరుమలలోని అడవుల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన పవిత్ర జలాశయమే ఈ నాగతీర్థం. ఇది శ్రీవారి ప్రధాన దేవాలయం పక్కన ఉన్న వరాహస్వామి కాటేజెస్ టు ఆపోజిట్లో శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్స్ వెనక వైపు ఈ నాగతీర్థం ఉంటుంది. తిరుమలలో 100కు పైగా తీర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో కొన్ని ప్రసిద్ధి చెందినవి, మరికొన్ని రహస్యంగా ఉన్నవి. నాగతీర్థం అలాంటి పవిత్ర తీర్థాలలో ఒకటి. ఇప్పుడు ఈ తీర్థం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఆదిశేషుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని చెబుతారు. ఆయన తపస్సుతో సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. ఆదిశేషుడు తన శక్తితో ఈ తీర్థాన్ని సృష్టించాడని కథనం. అందుకే దీనికి నాగతీర్థం అని పేరు వచ్చింది. ఇంకొక కథనం ప్రకారం నాగదోషంతో బాధపడుతున్న ఋషులు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందారని చెబుతారు. అందుకని ఈ తీర్థానికి విశిష్టత ఉంది. ఈ తీర్థాన్ని మనం తాగినా, ఇక్కడ స్నానం ఆచరించినా, ఆ నీరును మనం చల్లుకున్నా మనకున్న సకల నాగదోషాలని తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ కథలు శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా భక్తుల విశ్వాసంలో మాత్రం ఎంతో బలంగా ఉన్నాయి. ఈ నాగతీర్థం ఎందుకు ప్రత్యేకం అంటే ఇది సహజ సిద్ధమైన జలాశయం కాబట్టి. అడవుల మధ్య ఉండడం వల్ల పవిత్ర వాతావరణం అనేది ఉంటుంది ఇక్కడ. నాగదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకంగా అయితే ఇక్కడికి వస్తారు. సంతానం కోసం దంపతులు ఇక్కడ ఉన్న అమ్మవారిని అయితే ప్రార్థిస్తారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఆ తీర్థాన్ని చల్లుకొని మరికొన్ని తీర్థాన్ని వాటర్ బాటిల్లో వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఒకసారి ఆ తీర్థం నీళ్ళైతే మీరు చూడండి, చాలా బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. సహజ సిద్ధంగా భూగర్భంలోంచి ఆ వాటర్ అనేది ఎప్పుడు ఎండిపోకుండా వస్తానే ఉంటాయంట. ఆ వాటరు ఇక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోతుంటాయి. లోపలికి వస్తే మీకు లెఫ్ట్ సైడ్ శివలింగం అయితే ఉంటుంది. ఈ తీర్థం నీళ్ళతో మనం శివలింగానికి అభిషేకం అయితే చేయొచ్చు. ఈ నాగతీర్థం చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని అడవి, పక్షుల రాగాలు, గాలి వీచే స్వచ్ఛమైన శబ్దం ఇవన్నీ కలిసిపోయి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయి. ఇక్కడ సహజ సిద్ధమైన పడగ విప్పిన నాగుపాము ఆకారంతో ఒక వృక్షం అయితే ఉంది. నాగతీర్థం వద్ద ఒక నాగ అమ్మవారి బొమ్మ ఉంటుంది. సాధారణంగా కనిపించే విగ్రహం కాదది. భక్తితో చూస్తే ఆ రూపంలో ఒక దైవశక్తి అనుభూతి అవుతుంది. నాగరూపంలో ఉన్న ఆ అమ్మవారు భక్తులను కాపాడే శక్తిగా భావిస్తారు. చాలామంది భక్తులు అక్కడ దీపం వెలిగించి పాలు సమర్పించి ప్రార్థిస్తారు. విగ్రహం ముందు నిలబడి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేస్తే మనసులో ఉన్న భయం, ఆందోళన నెమ్మదిగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ నాగతీర్థం వద్ద మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అది ఒక స్వరంగ మార్గం. అడవుల మధ్య తీర్థం సమీపంలో ఉండే ఆ స్వరంగం గురించి స్థానికులు ఒక అద్భుతమైన విశ్వాసాన్ని చెబుతున్నారు. ఆ స్వరంగ మార్గం ద్వారా నాగదేవతలు రాత్రి సమయంలో వచ్చి ఈ పవిత్ర తీర్థంలో స్నానం ఆచరించి తిరిగి వెళ్తారని భక్తుల విశ్వాసం. పూర్వం నుంచి పెద్దలు చెబుతున్నట్లు ఈ ప్రాంతం నాగశక్తితో నిండి ఉందని అంటారు. ఆ సొరంగం సాధారణ గుహ కాదు, అది నాగలోకానికి మార్గమని కొందరు నమ్ముతారు. రాత్రి వేళలో కొన్ని సందర్భాల్లో పాముల చలనం కనిపించిందని కూడా స్థానికులు చెబుతారు. ఇవి శాస్త్రీయంగా నిరూపించలేని విషయాలు కావచ్చు, కానీ భక్తుల విశ్వాసంలో మాత్రం ఇది గొప్ప రహస్యంగా నిలిచిపోయింది.
భక్తులు చెప్తున్నట్లు నాగదేవతలు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్లే ఈ నీరు పవిత్రంగా ఉందని విశ్వసిస్తారు. అందుకే నాగదోష నివారణ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. నాగదేవతల కటాక్షం లభిస్తే కుటుంబంలో శాంతి, సంతానం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ స్వరంగం నిజంగా నాగలోకానికి మార్గమా? నాగదేవతలు నిజంగా వస్తారా? ఇవి ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. కానీ భక్తి ఉన్న చోట ఆ అనుభూతి మాత్రం నిజమే. నాగతీర్థం కేవలం ఒక జలాశయం కాదు. అది విశ్వాసం, మిస్టరీ మరియు భక్తి కలిసిన పవిత్ర స్థలం. ఈ నాగతీర్థానికి భక్తులను ఉదయం నుంచి సాయంత్రం 5 లోపు వరకే టీటీడీ వాళ్ళు అనుమతిస్తారు. తర్వాత అనుమతించరు. మీరు ఈ నాగతీర్థాన్ని ఆల్రెడీ విజిట్ చేసుంటే మీ అనుభవం కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.